Hi friends, how are you? I think safe and by God's grace. First of all, I wish a very happy Good Friday and Easter. మనము ఈరోజు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చూస్తే, ఇదిగో నేను తలుపు నీ ఎదుట తెరిచి ఉంచితిని, దాన్ని ఎవడునూ మోయలేడు. నీకు కొంచెం బలం కలిగి నీవు వాక్యం గైకొని నా నామం ఎరుగననలేదు. అంటే మనం ఇప్పుడు ఒకటి తెలుసుకోగలుగుతాం ఏంటంటే, ఇప్పుడు సిలువలో అంటే దేవుడు చనిపోయేటప్పుడు ఒక తలుపు మూసుకుపోయినట్టు అట్లా అనిపిస్తుంది మనకి. ఏంటంటే దేవుడు చనిపోతే అందరికీ ఒక రకంగా బాధ. అంటే దేవుడు మా అందరికీ ప్రేమనిస్తాడు, కానీ అది కొంచెం రకం ఫీలింగ్ అంటే కొంచెం బాధగా అన్నట్టు అనిపిస్తుంది. దేవుడికి ఒక తలుపు మూసుకుపోయినట్టు. మీరు చనిపోయిందనుకో కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది, అది బ్యాడ్ లాగానే అనిపిస్తుంది, గుడ్ లాగా ఎవరికి అనిపించదు కదా. అట్లనే అప్పుడు ఆ టైంలో ఒక తలుపు మూసుకుపోయినట్టు అనిపించింది. కానీ ఇక్కడ చూస్తే ఏముందంటే, ఇదిగో నేను తలుపు నీ ఎదుట తెరిచి ఉంచితిని. అంటే దేవుడు తలుపు తెరిచినాడు. ఎక్కడ తెరిచినాడు? ఇక్కడ మూసే ఉంది కదా, మనం అట్లా అనుకోవచ్చు. కానీ అందుకని మళ్ళీ ఈస్టర్లో అంటే అప్పుడు ఈస్టర్ టైంలో జీసస్ మళ్ళీ తలుపు తెరిచాడు. అంటే ఆ క్లోజ్ చేసిన సమాధిని తెరిచి దేవుడి పైకి అంటే చనిపోయిన వాళ్ళ నుంచి లేచిండు. అది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా అక్కడనే మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనం చూస్తే, అందుకు అతడు మీరు భయపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసుని మీరు వెతుకుచున్నారా? ఆయన లేచి ఉన్నాడు, ఇక లేడు, ఇదిగా వరాయనను ఉంచిన స్థలం. అంటే అక్కడ ఒక మూయబడిన స్థలం లేస్తే ఆ దేవుడు కూడా అంటే ఆ బాధ అంతా కూడా వెళ్ళిపోయింది. అంటే చనిపోయిన అనే బాధ కూడా మొత్తం పోయింది, చెడ్డ అనేది పోయింది, మొత్తం అంతా మంచిది వచ్చేసింది. అంటే ఏం చెడ్డదన్నా కానీ కూడా అన్నీ పోయినాయి. అంటే పాత థింగ్స్లో నుంచి అన్ని కొత్త థింగ్స్. అంటే మొత్తం మూయబడిన తలుపు నుంచి ఒక మంచి విశాలమైన ప్లేస్ లాగా మొత్తం అట్లా జీఎస్ చేసిందంట మనకి. మనం అది ఇక్కడ నుంచి అర్థం చేసుకోవచ్చు. అంటే దేవుడు ఏమని చెప్తుందంటే, మన జీవితాల్లో కూడా ఇప్పటి వరకు మనకి ఏ తలుపులు అన్నీ మూయబడి ఉన్నా కానీ కూడా దేవుడు అన్నీ తెరుస్తాడు. ఇంకా బైబిల్లో కూడా దేవుడు ఒకసారి చెప్తాడు, నేను ఒక తలుపుని తెరిస్తే దాన్ని ఎవరు మూయలేరు, నేను ఒక తలుపుని మూస్తే దాన్ని ఎవరు తెలియలేరు. అంటే దేవుడు చెప్తున్నాడు, మన జీవితాల్లో ఇప్పుడు మనం కొంచెం ఏ బాధ ఉన్నా కానీ అంత పోయి మళ్ళీ సంతోషంలానే అవుతుంది. ఒక మూయబడిన తలుపు మంచి తెరబడిన తలుపులాగా మారుస్తుందని చెప్తున్నాను. ఐ థింక్స్ అండర్స్టూడ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఐ థింక్స్ సీ యూ నెక్స్ట్ టైం. బాయ్ బాయ్.